మనకు కావాల్సింది ఏమిటంటే 69లో తెలంగాణ ఉద్యమం జరిగింది. 2001 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ సాధించుకున్నాం. కేవలము బీసీ రాజ్యాధికారం కోసమే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అనేక ఉద్యమాలు వచ్చినాయి తెలంగాణలో. ఇప్పుడు కేవలం మనం బీసీలకు సంబంధించినటువంటి యొక్క రాజ్యాధికారం పొందాలంటే బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు 134 కులాలు గ్రామంలోకి వెళ్తే కనీసం 10-15 వృత్తి కులాలు ఉంటాయి. ఈ వృత్తి కులాల మధ్యన సామరస్యత, సఖ్యత, ఒక మంచి భావన అనేటువంటిది లేదు. అందరూ కలిసిమెలిసి మేమందరం బీసీలం అనేటువంటి పరిస్థితి లేదు. కావున మన ఆలోచన చాలా అధ్యయనం చేసిన తర్వాత నాతో పాటు ఇక్కడ మా ఆలోచనలు ఉన్నటువంటి ఆర్గనైజర్స్, లీడర్లు అందరూ కూడా కొన్ని సంవత్సరాలుగా బీసీ ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక బీసీల మధ్య అంటే కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అనుకోండి, చదువుకున్న వాళ్ళు అనుకోండి, కులాల మధ్యన సఖ్యత లేదు. కాబట్టి ఈ భావన తెలంగాణలో వ్యాప్తి చెందించాలని మేము మన ఆలోచన యొక్క ఆధ్వర్యంలో గత 9 మాసాలుగా అనేక ప్రయత్నాలు చేసి కొన్ని వందల మంది మేధావులను, టీచర్లను, లెక్చరర్స్ను, సైంటిస్టులను, అదేవిధంగా ఉద్యమకారులను, కవులను, రచయితలను అందరినీ కూడా సమకూర్చి వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళ ద్వారా రేపు కొత్త నూతన శకాన్ని తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ మన ఆలోచన సాధన జరిగింది. రాజకీయమైనటువంటి ఆలోచన మాకు ఇక్కడ కూడా లేదు. కేవలము ప్రజలందరినీ కూడా చైతన్యపరచడం. మా బ్యానర్లోనే ఉంది, చైతన్యమే ఆయుధము, ఆయుధమే మనకు సంబంధించినటువంటి రాజ్యాధికారమే మా లక్ష్యం. కానీ ప్రస్తుతం చైతన్యం చేయడం, భావవ్యాప్తి చేయడం. మేమందరం బీసీలమే 64%, 60%, 62% ఉన్నాం. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యనే ఒక 10-12 కులాల మధ్యనే ఆ సఖ్యత లేకపోతే, ఆ చైతన్యం లేకపోతే రాష్ట్రం అంతా కూడా ఎట్లా చైతన్యం లేదు. కాబట్టి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకొని, అసెంబ్లీని యూనిట్గా తీసుకొని మేము పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి చైతన్యమే మా యొక్క ఆలోచన. అనేక బీసీ సంఘాల పనితీరు గతంలో పరిశీలిస్తూ ఉంటారు. సాధ్యమైతే అంటే అనేక మంది కూడా ప్రయత్నాన్ని బీసీలందరినీ ఏకతాటికి తీసుకురావాలి, బీసీలతో రాజ్యాధికారం తీసుకురావాలి. సాధ్యమైతే సాధ్యం అనేది అసాధ్యం అనేది లేదు. కానీ ప్రయత్నం యొక్క ఏదైతే విధానం ఉందో, మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గం ఎంచుకోవడంలో కొత్త వాళ్ళు కొంతమంది ఆ రకంగా ప్రయాణం చేస్తుంటారు. అందరి ప్రయాణం ఒకటే వైపు అయినప్పుడు కూడా భిన్నమైనటువంటి ఆలోచనతో ఉంటారు. పండ్లు అన్ని రకాలు ఉంటాయి, కానీ ఏ పండుగ ఆ పండుగ వచ్చి ఉంటుంది. కాబట్టి ఇట్లా ఈ మన ఆలోచన సాధన సమితి కొత్త పండుగను తీసుకురాబోతున్నది, కొత్త ఉద్దేశాన్ని తీసుకురాబోతుంది, కొత్త నవశకాన్ని నిర్మాణం చేయబడుతుంది. చేసినటువంటి వాళ్ళు తప్పు చేశారని కాదు, చేయలేదని కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒక విధానం అనుకోండి, ఎలా ఇంకోటి అనుకోండి, మేము అధ్యయనం చేసిన తర్వాత మేము ఒక కొత్త మార్గంలో ఈ యొక్క ఉద్యమాన్ని చేయాలనుకుంటున్నాం. మన ఆలోచన సాధన సమితికి కోసం రాజీనామా బీజేపీ ద్వారా న్యాయం జరగదు కాబట్టి మార్గం ఎంచుకుందామని చెప్పేసి రాజీనామా చేశారు. బీజేపీ ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో 3-4 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ద్వారా కూడా బీసీలకు న్యాయం జరగదు. ఒక ఆయన రాజ్యాంగం అంటాడు, ఇంకో ఆయన ధర్మం అంటాడు, ఇంకో ఆయన సంస్కృతి అంటాడు, ఇంకో ఆయన జెండాలు అంటారు. ఏ పార్టీల యొక్క రంగుల్లో కూడా బీసీలు ఎదగరు. కేవలం వాళ్ళ నినాదాలు మాత్రమే, పబ్బం గడుపుకోవడానికి మాత్రమే, ఓట్లు దండుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు తప్ప అందు గురించి పార్టీలకు అతీతంగా మన ఆలోచన సాధన సమితి పనిచేయాలి. ఓకే, ఫైనల్గా బీసీ ప్రజలకు కావాలి, బీసీ నాయకులు ప్రజలు చైతన్యం కావాలి, మీరందరూ చైతన్యం కావాలి, మనం చైతన్యం కావాలి. మనం చైతన్యం అయినప్పుడే, మన ఆత్మగౌరవాన్ని మనం రక్షించుకున్నప్పుడే, మనం ఎవరం మనం తెలుసుకున్నప్పుడే, మన సంస్కృతి ఏంటి తెలుసుకున్నప్పుడే, మన కుటుంబం యొక్క నైపుణ్యం ఏంటి తెలుసుకున్నప్పుడే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మనం అడుగేయాలి. అడుగేయకుండా ఇంట్లో కూర్చోనో, లేకపోతే పుస్తకాలు చదువుకుంటూ కూర్చోనో, లేకపోతే రచనలు చేసుకుంటూ కూర్చుంటే ఉద్యమం రాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ద్వారా తెలియజేయడం ఏంటంటే అందరూ బీసీల చైతన్యం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని మన ఆలోచన సాధన సమితి తెలుస్తుంది. ఓకే.